ద లాంగ్ ట్రిప్. ఒక వేసవి సెలవుల్లో ఈ ఐదుగురు కలిసి తమ గ్రామానికి దూరంగా ఉన్న నీలగిరి పర్వతాల చివరన ఉండే ఒక రహస్యమైన కోటను చూడాలని నిర్ణయించుకున్నారు. దీనిని అందరూ ద లాంగ్ టిప్, ద లాంగ్ టిప్ అని పిలిచేవారు, ఎందుకంటే ఆ పర్వతం చివర ఆకాశాన్ని తాకుతున్నట్లుగా చాలా సన్నగా, పొడవుగా ఉంటుంది. వారు తమ సంచుల్లో ఆహారం, నీళ్లు మరియు ప్రయాణానికి కావాల్సిన వస్తువులు సర్దుకుని బయలుదేరారు. అడవిలో ఆటంకాలు. ప్రయాణం సాగుతుండగా వారు ఒక దట్టమైన అడవిలోకి ప్రవేశించారు. అక్కడ దారి తప్పిపోయారు. అప్పుడు రాము తన తెలివితేటలతో చెట్లపై ఉన్న గుర్తులను బట్టి సరైన మార్గాన్ని కనిపెట్టాడు. మధ్యలో ఒక పెద్ద ఏరు అడ్డొచ్చింది. శివయ్య అక్కడున్న పక్షుల సాయంతో ఏరు ఎక్కడ లోతు తక్కువగా ఉందో తెలుసుకుని అందరినీ సురక్షితంగా దాటించాడు. కోట రహస్యం. చివరికి వారు పర్వతం చివరన ఉన్న కోటను చేరుకున్నారు. అక్కడ ఒక పెద్ద తలుపు ఉంది, దానికి ఒక చిక్కుముడి, పజల్ ఉంది. రాజేష్ శర్మ తన మేధస్సుతో ఆ చిక్కుముడిని విడదీసి తలుపు తెరిచాడు. లోపల చాలా నిధులు ఉన్నాయి, కాని ఆ నిధుల కంటే ముఖ్యంగా ఒక శాసనం ఉంది. దానిపై ఇలా రాసి ఉంది: నిజమైన సంపద బంగారంలో లేదు, కష్టకాలంలో ఒకరికొకరు తోడుగా ఉండే స్నేహంలో ఉంది.